డీటెయిల్స్ చూస్తే వందే మాతరం గీతం మన భారతీయతకు స్వాతంత్ర పోరాట స్ఫూర్తికి ప్రతీక అని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిష అన్నారు. ఇక మంగళవారం స్థానిక అంబేద్కర్ కోడెల్లో వజే సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వందే మాతరం గీతాలాపన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేశారు. వికసిత్ భారత్ 2047, తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను సాధించే దిశగా అభివృద్ధి బాటలో యువత పయనించాలన్నారు. ఇక వచ్చే 25 ఏళ్లలో మన దేశంతో పాటుగా మన రాష్ట్రం ఆర్థికంగా సామాజికంగా అగ్రగామిగా నిలవాలి అంటే నేటి విద్యార్థులే కీలకమని, మంచి పౌరులుగా ఎదిగి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. నేటి కాలంలో విద్యార్థులు మొబైల్ ఫోన్లకు రీల్స్ కు బానిసలవుతున్నారని, ఫోన్లకు కేవలం ఆన్లైన్ స్టడీ మెటీరియల్ వంటి మంచి పనులకి పరిమితం చేయాలన్నారు. అనవసరమైన సామాజిక మాధ్యమాలతో సమయాన్ని వృధా చేసుకోవద్దని, క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు శారీరక దృఢత్వం కోసం క్రీడలపైన దృష్టి సారించాలని విద్యార్థులకు వివరించారు. ముఖ్యంగా ఇప్పుడు మదన్ లాల్ ధింగ్రాకి విద్య చాలా ఇంపార్టెంట్. మనం ఏమైనా జీవితంలో సాధించుకోవాలి అంటే విద్య ద్వారానే సాధించగలుగుతాము. అదే ఉద్దేశంలో కూడా ఈరోజు మళ్ళీ డాక్టర్ హెచ్వి వజే సేవా సమితి ఆధ్వర్యంలో మళ్ళీ సామూహిక వందే మాతరం గీతం కార్యక్రమం ఈరోజు పెట్టడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఇది కూడా ఒక మన చైతన్యం కోసం, మన విద్యలో మన భారతదేశం గురించి మన అందరికీ ప్రతి ఒక్కరికి కూడా తెలవాలి. ఆ ఉద్దేశంలో ఇట్లా ఒక కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ఈ ఒక నావెల్లో రాసేటప్పుడు 7th నవంబర్ అప్పుడు రాసిన తర్వాత 150 సంవత్సరం ఈసారి మనం లాస్ట్ 7th నవంబర్ అప్పటి నుంచి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. సో ఇది 1 year ఇట్లా ఒక కార్యక్రమం ఉంటుంది. ఉద్దేశం ఏది అంటే మన భారతదేశంలో మళ్ళీ అప్పుడు స్వాతంత్ర పోరాటంలో ఈ యొక్క గీతం ద్వారా మళ్ళీ అన్ని జాతి కానీ అన్ని కులం కానీ ఒక యూనిటీలో వచ్చి మళ్ళీ అప్పుడు స్వదేశీ మూవ్మెంట్, మీరు అంతా ఈ హిస్టరీలో ఈవీఎస్ బుక్ లో చదివి ఉండొచ్చు. సో అప్పుడు స్వదేశీ మూవ్మెంట్ లో అందరూ కూడా ఒకటే అయి మళ్ళీ మన బ్రిటిష్ ఏవైతే అప్పుడు ఫ్రీడమ్ జరుగుతూ ఉంది, బ్రిటిష్ సందర్భంగా పోరాటం సందర్భంగా బ్రిటిష్ రూల్ సందర్భంగా ఏవైతే పోరాటం జరుగుతూ ఉంది అప్పుడు అందరూ కలిసి అయి అందరికి ఒక స్ఫూర్తిదాయకం ఇది గీతం. అంటే ఎప్పుడైనా కార్యక్రమంలో జరిగేటప్పుడు ఇటువంటి కార్యక్రమంలో ఈ గీతం ద్వారానే స్టార్ట్ అయి మళ్ళీ ప్రతి ఒక్కరూ ఈ గీతం ద్వారా మన భారతదేశం ఎట్లా ఉంది, భారతదేశంలో ఇప్పుడు మీరు ప్రతి ఒక్క స్టాంజా చదివితే మీకు ఇప్పుడు ఒక పాంఫ్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు మీ మార్నింగ్ అసెంబ్లీలో కానీ లేదో ఎటువంటి ఏమైనా కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు ఆ గీతం తప్పకుండా సామూహిక గీతంగా మీరు